దేశంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అలా ఉద్యోగాలు దొరకని వారిలో చాలామంది ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరిలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు యూపీకి చెందిన ఎంఏ చాయ్వాలా. ఇక వివరాలకు వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు టీ వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు ఏటా లక్షల్లో టర్నోవర్ చేస్తున్నాడు. అతని పేరు రాజా జైస్వాల్. అతను మీడియాతో మాట్లాడి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. అవి అతని మాటల్లోనే, నేను ఎంఏ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నాను. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే చదువు మానేయాలనిపించి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే గోండాలోని ఎల్బిఎస్ చౌరస్తాలో ఓ టీ దుకాణాన్ని ప్రారంభించాను. దానికి ఎంఏ చాయ్వాలా అని పేరు పెట్టాను అని తెలిపాడు. రాజ్ జైస్వాల్ బిఏ పూర్తి చేశాక ఎంఏ చదువుకుందాం అనుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అతని కల నెరవేరలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా అవేవి అతనికి సంతృప్తినివ్వలేదు. దీంతో టీ దుకాణం తెరవాలని అనుకొని ఎంఏ చాయ్వాలా పేరుతో దుకాణం ప్రారంభించాడు. అయితే ఈ పని అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. తల్లి మాత్రం రాజు జైస్వాల్కు అండగా నిలిచింది. ఆమె తన దగ్గరున్న డబ్బు ఇచ్చి టీ దుకాణం తెరవాలని ప్రోత్సహించింది. బాగా ఎంకరేజ్ చేసింది. అందరూ ఇంట్లో తయారు చేసుకునే టీలకు భిన్నంగా తాము కొన్ని మసాలాలను టీ తయారీకి ఉపయోగిస్తామని, దీంతో తమ దగ్గర టీ మరింత రుచిగా ఉంటుందని రాజు జైస్వాల్ తెలిపాడు. కాగా ఇక్కడి టీ రుచి చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి రోజు వచ్చి టీ తాగుతామని పలువురు వినియోగదారులు మీడియాకు తెలిపారు. ఇక్కడ రోజుకి 10 రూపాయల నుంచి 40 రూపాయల ధరతో అనేక రకాల టీలు లభ్యమవుతాయి. ప్రతిరోజు రాజ్ 250 నుంచి 300 కప్పుల టీ విక్రయిస్తూ ఉంటాడు. ఈ లెక్కన రాజ్ ప్రతి నెల టీ విక్రయాలతో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఘటన గురించి మీరేమనుకున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మా వివరణ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.